ఏమైనా క్వశ్చన్స్ ఇమ్మీడియట్ గా స్టార్ట్ చేస్తాం. 445 ఎకరాలు కావాలి కదా. అవును, అందులో బాపట్ల జిల్లాలో 59 ఎకరాలు ఉందని చెప్పి అవును. మొత్తం అంటే ఇప్పుడు ఇవాళే కదా ఇది వచ్చింది. డెఫినెట్ గా కలెక్టర్ గారితో కూర్చొని ఇమీడియట్ గా వర్క్ చేసి ఎమ్మెల్యేలు అందరు కూర్చొని చేస్తారమ్మా. ఇమీడియట్ గా స్టార్ట్ చేస్తాం. మనకి 389.78 ఎకరాలు మనకు కావాలి. చేస్తాం, అన్ని చేస్తాం. ఏమైనా ఉన్నాయమ్మా క్వశ్చన్? యూజీడీకి డబ్బులు అనేది మేము అనుకుంటున్నది ఏంటంటే సిఎఫ్ఎంఎస్ నుంచి డిస్కనెక్ట్ చేస్తే గుంటూరు కార్పొరేషన్ కి రెవెన్యూ పెరుగుతుంది. ఈ రెవెన్యూ బేసిస్ మీద బాండ్స్ ఏదన్నా తీసుకొని వచ్చి చేయాలి. అదొక్కటే ఇమీడియట్ గా ఇప్పుడు మాకు సొల్యూషన్ లేదు కానీ, బట్ డెఫినెట్ గా సిఎఫ్ఎం నుంచి రాగానే నెక్స్ట్ అది కార్యక్రమం తీసుకుంటాం. వాటర్ ఏమో అమృత్ 2.2లో డిపిఆర్లు అన్ని రెడీ అవుతున్నాయి. నెక్స్ట్ సెంట్రల్ తోటి కూర్చొని నేను వర్క్ చేస్తానండి అక్కడ. ఒక్క నిమిషం. శంకర్ విలాస్ కి ఏమైందంటే రైల్వే వాళ్ళు 2-3 సార్లు క్వైరీలు వేసి వెనక్కి పంపించారు. మొత్తం రైల్వే శాంక్షన్ నిన్నే వచ్చింది. అడ్మినిస్ట్రేటివ్ సెక్రటేరియట్ నుంచి అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ కూడా వచ్చింది. అన్ని క్లియరెన్సెస్ అయిపోయినాయి ఆర్ఎండ్బి వాళ్ళది. ఇప్పుడు ఒక 1 వీక్ లో టెండర్స్ పిలవబోతా ఉన్నాం. సో ఏప్రిల్ 15కి ఎట్టి పరిస్థితుల్లో శంకుస్థాపన చేయాలి అనేది మా ఉద్దేశం. ఆన్ ట్రాక్. ఎన్ని అడ్డంకులు వచ్చినా కూడా ఆఫీస్ వాళ్ళు పోయి సెక్రటరీలోను రైల్వే దాంట్లో కూర్చొని ప్రతి ఫైల్ వీళ్ళే తీసుకుని వెళ్ళి చేపిస్తున్నారు. తప్పనిసరిగా మీకు అసలు అందులో ఏమి ఇబ్బంది ఉండదు. అవి ఇంకా క్లారిటీ లేవమ్మా. కొన్ని పీపీపీ మోడ్ లో వైబిలిటీ గ్యాప్ తీసుకొని చేయాలనేది ఒకటి. ఇవి కాకుండా సిఆర్ఎఫ్ సెంట్రల్ దాని కింద కొన్ని స్కీమ్స్ ఉన్నాయి. వాటిలో కొన్ని వేరే పెడతాం మేము. కాంబినేషన్ లో రోడ్లన్నీ కూడా వేసే పరిస్థితి. రేపు మళ్ళీ అప్డేట్ చేస్తానండి. వైబిలిటీ చెప్పండి. ఉడంపాడు నారాకోడూరు కింద పీపీపీ మోడ్ లో ఉంది. అలాగే తెనాలి నారాకోడూరు పీపీపీ మోడ్ లో ఉంది. పీపీపీ మోడ్ లో ఉన్నాయి. ఏజెన్సీస్ ని ఫైనలైజ్ చేయాలి. ఏజెన్సీస్ ని ఫైనలైజ్ చేస్తున్నారు. అట్ ది సేమ్ టైం ఉడంపాడు నుండి 214 కలపడానికి బాపట్ల ఎంపీ గారు నేషనల్ హైవే కింద కలపాలని ఒక లెటర్ ఇచ్చారు. ఆయన గతంలో మన కేంద్ర మంత్రి గారు కూడా ఇచ్చారు. అది కూడా ప్రపోజల్ లో ఉంది. ఏదైనా సరే ఆ రోడ్ ని విస్తరించే ప్రతిపాదన ఉంది. కొంచెం సమయం తీసుకుంటుంది. నెక్స్ట్ 1 year లో చేపిస్తా. నరేంద్ర చేయకపోతే ఎవరు చేస్తారు? కోటా ఎక్కువ అయిపోయిందని మా దాంట్లో